రైల్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మనం ఒక క్రూషియల్ పాయింట్‌ని డిస్కస్ చేయటం మొదలెట్టాం. సరే, ఈ వాత పుస్తకం నేచరు నీకు ఏ కాంబినేషన్‌లో ఉందనేది ఎలా కాలిక్యులేట్ చేయాలి తెలుసుకున్నాం అంతకుముందు. ఇంచుమించు ఒక 5, 6 వీడియోల ముందు. సో, అక్కడ కాలిక్యులేట్ చేసి నాకు వాత 27 ఉంది. నాకు పిత 50 ఉంది. నాకు కఫ 23 ఉంది. ఇలా రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ రిజల్ట్స్‌ని వాడుకుంటూ ఎలాగా కరెక్షన్ చేసుకోవాలి నీ ఫుడ్ హ్యాబిట్స్‌ని. ఇది క్రూషియల్. ఇంతవరకు మనం తీసుకుంది జస్ట్ నాలెడ్జ్ మాట. వాట్ ఈస్ వాట్, వాట్ ఈస్ వాట్ అని తెలుసుకున్నాం. బట్ వీటిని ఎలా వాడి తీసుకోవాలి. దీంట్లో 3 రూల్స్, థంబ్ రూల్స్ చాలా ఇంపార్టెంట్. సో, ఏమిటయ్యా థంబ్ రూల్ అంటే, సరే మొదటిది ఏంటంటే 6 పీఎం టు 6 10 పీఎం టు 6 పీఎం. అంటే రాత్రి 10 నుండి పొద్దున్న 6 దాకా 100కి 100% ఫుడ్ కన్జంప్షన్‌ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కాన్ఫర్ట్ పొజిషన్ ఎప్పుడైనా లైఫ్‌లో ఒకసారి వస్తే దాని గురించి వర్రీ కావద్దు. అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. రెగ్యులర్‌గా 10 తర్వాతే అన్నం తిన్న హాబిట్ అనేది ఉంటే దాన్ని నెమ్మదిగా గ్రాడ్యుయల్‌గా 10 నిమిషాల్లో, 10 నిమిషాల్లో 5 నిమిషాలు, 5 నిమిషాల్లో ముందుకు జరుపుకుంటూ వచ్చి 10 లోపల పడేట్టుగా కుక్ చేసుకోండి. వస్తది. కరెక్షన్ మెథడ్. తర్వాత మనం ఇక్కడ 3 యాస్పెక్ట్స్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. సీజను, టైము, టేస్ట్. టేస్ట్ ఇన్ సెన్స్‌లో నీకిష్టమైన టేస్టా? నీకిష్టం లేని టేస్టా కాదు. టేస్ట్ ఇన్ సెన్స్ ఆఫ్ అప్రోప్రియేట్. 6 టేస్ట్‌లు కావాలి. ప్రతిరోజు 6 టేస్ట్‌లు కావాలి. బట్ 6 టేస్ట్‌లకు ప్రిపోర్షనేట్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే ఇష్టమైనది ఎక్కువ తింటాం, ఇష్టం లేనిది తక్కువ తింటాం. అది మెథడ్ కాదు. ఈవెన్ అవాయిడ్ కూడా చేస్తాం తినకుండా. దట్ ఈస్ నాట్ ది రైట్ వే. సో, దీంట్లో ఫస్ట్ ఏం చేస్తామంటే, నీ బాడీ యొక్క ఇది ప్యాటర్న్‌ని కంపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తావు. దేనితో? సీజన్ ప్యాటర్న్‌తో. ఇక్కడ 2 చాన్సెస్ ఉంటాయి. ఎలైన్ అయినా అవుతుంది. లేదా కంప్లీట్ రివర్స్ అయినా అవుతుంటుంది. లేదా పార్షియల్లీ టాలీ అవుతుంది. మూడో కేస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి. సో, కంప్లీట్‌గా నీ బాడీ తత్వంతో అలైన్ అవుతోంది అంటే, ఆ సీజను డేంజరస్ సీజన్ అన్నమాట ఫుడ్ విషయంలో. ఎందుకంటే, నీ బాడీ తత్వం ఆల్రెడీ సపోజ్ పిత హైయెస్ట్‌గా నడుస్తోంది. ఆ సీజన్‌లో కూడా పిత హైయెస్ట్‌గా ఉందనుకో. సో, బాడీ ఆల్‌మోస్ట్ ఇనర్ట్‌గా కంపల్సివ్‌గా బిహేవ్ చేస్తుందన్నమాట. పర్టిక్యులర్ ఫుడ్ తినటానికి. సో, దేర్‌ఫోర్ ఇక్కడ గ్రౌండ్ ఫార్మ్ అవుతుంటుంది. డిసీజ్‌కి వల్నరబిలిటీ పెరుగుతుంది శరీరానికి. సో, ఎప్పుడైతే సేమ్ నేచర్ ఉందో అప్పుడేమో చాలా అటెన్షన్ పే చేయాలి. కన్జంప్షన్ రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుండాలి. అదే రకరకాల పద్ధతులు చేయొచ్చు మనం. అలాగే రివర్స్‌గా ఉందనుకో, అది నీకు ఛాన్స్ అన్నమాట. ఆ రివర్స్ ఉన్న ఏ సీజన్‌లో ఉందో నీ బాడీ తత్వానికి, ఆ టైంలో కన్జంప్షన్ ఫుడ్‌నే వాడి ఆప్టిమైజ్ చేసుకోవచ్చు నీ బ్యాలెన్స్‌ని. అలాగే టైం గూడా అంతే. సో, టైమ్ ప్యాటర్న్ బట్టి నువ్వు కన్జంప్షన్ రెడ్యూస్ చేయాలా? లేదా ఆప్టిమైజ్ చేయాలా? లేదా ఉంటుంది. ఇక్కడ ఈ రెండిటి కంపారిజన్ కూడా ఇంపార్టెంట్. సీజన్, టైమ్ 2 కంపారిజన్ కూడా ఇంపార్టెంట్. అండ్ థర్డ్‌ది టేస్ట్. సో, టేస్ట్ ప్యాటర్న్ నీ బాడీ ప్యాటర్న్‌తో కంపేర్ చేయి. సిమిలర్‌గా ఉంది. క్వాంటిటీ రెడ్యూస్ చెయ్యి. అపోజిట్ ఉంది కంప్లీట్‌గా క్వాంటిటీ ఇంక్రీజ్ అయ్యి. సో దట్ నీది బ్యాలెన్స్ అయిపోతుంది. అలాగే పార్షియల్‌గా రికన్సిల్ అయింది. మోడరేట్ క్వాంటిటీలో తిను. సో, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది కదా! నేను యారోతో చూపిస్తున్నా చూడండి. ఇదేమిటంటే నాకు తయారు చేసుకుంది. సో, 27 వాత ఉంది. 50% పిత్త ఉంది. కఫ 23 ఉంది. సో, ఈ మూడిట్లో హైయెస్ట్ ఏదుంది? పిత హై ఉంది. అందుకని ఇది గ్రీన్‌గా రాసా. వాత, కఫ దీంతో పోల్చుకుంటే తక్కువగా ఉన్నాయి. యెల్లో రాసా. మీరు ఈ కలర్‌ని ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే దీనికంటే బాగా తక్కువుంది కాబట్టి దీనికి ఇంకో కలర్ రాసుకోవచ్చు. ఎక్కువగా ఉన్నది, తక్కువగా ఉంది, తక్కువగా ఉన్నది. అలా కూడా రాసుకోవచ్చు. డేటా అవైలబుల్ ఉంటే. సో, ప్రస్తుతానికి మటుకు రఫ్ హ్యాండిలింగ్‌కి ఇలా చాలు. ఏది హైయెస్ట్ ఉన్నదేమో గ్రీన్‌గా రాసుకుంటాం.
ఏదైతే లో ఉందో అది రెడ్‌గా రాసుకుంటాం. సో, నేను బ్యాలెన్స్ అవ్వాలంటే ఏం జరగాలి? ఇది 33, ఇది 33, 33 రావాలంటే పిత ఏమో తగ్గాలి. వాత, కఫ ఏమో పెరగాలి. సో, ఇక్కడ టేబుల్‌లో అంతా ఏముంటాయంటే యాక్చువల్‌గా అంతకుముందు రకరకాల స్లైడ్‌లో, వీడియోలో వచ్చాయి గదా! వాత, పిత్త, కఫ ఎలా మారుతూ ఉంటాయనేది. దానికి ఇక్కడ ఏసామాట. సో, ఇక్కడ గ్రీన్ రాసానంటే అది వాత పెరుగుతోంది, ఎగ్రువేట్ అవుతోందనర్థం. రెడ్ రాసానంటే అది తగ్గుతోంది అనర్థం. సో, ఏ క్యారెక్టర్ తగ్గుతోందో అది మాట. సో, దేర్‌ఫోర్ ఇక్కడ మనం బ్రేక్‌ఫాస్టు, లంచి, స్నాక్సు, డిన్నరు ఇలా రాసాం. ఇక్కడేమో సీజన్స్ రాసుకుంటూ వచ్చాం. ఆ! నెక్స్ట్ ఆ సీజన్‌లో వాత పెరుగుతోంది. ఇప్పుడు వింటర్‌లో వాత పెరుగుతోంది, పిత్త తగ్గుతోంది, కఫ పెరుగుతోంది. అలాగే విత్ రెస్పెక్ట్ టు టైమ్ రాసాం. 6-10 ఎలా మారుతుంటాయి ఈ 3. అలాగే 10-2 ఎలా మారుతుంటాయి. అలాగే 2-6 ఎలా మారుతుంటాయి. 6-10 ఎలా మారుతుంటాయి. ఈ 4 రాసాం. 10 టు పొద్దున్న 6 దాకా ఏమి తినొద్దన్నాంగా అనుకోని దాని సంగతి రాయలేదు. సో, క్లియర్ అయింది కదా! ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చెప్తాం. సో, వింటర్‌లో తీసుకుంటా. సో, వింటరు నేను ఫస్ట్ తీసేద్దాం. ఓకే. రైట్. ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్‌లో రిమూవ్ చేసి ఓన్లీ నేను సపోజ్ బ్రేక్‌ఫాస్ట్ పెట్టా అనుకుందాం. బ్రేక్‌ఫాస్ట్. సో, అన్ని సీజన్‌ల బ్రేక్‌ఫాస్ట్‌లు వచ్చేసాయి ఇక్కడ. సో, దాంట్లో నేను ప్రస్తుతానికి వింటరే తీసుకుంటాను. వింటర్, వింటర్ సెలెక్ట్ చేశాను. వింటర్, వింటర్ సెలెక్ట్ చేశాను. చూడండి వింటర్ సెలెక్ట్ చేస్తే ప్యాటర్న్ ఇలా ఉంది. అంటే వింటర్‌లో వాత, పిత్త, కఫ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. అంటే వాత, కఫ ఏమో పెరుగుతూ ఉంటాయి. పిత్త తగ్గుతూ ఉంటుంది. చూడు ఎగ్జాక్ట్‌గా నా యొక్క శరీర తత్వానికి ఇదెలా ఉంది? ఆపోజిట్‌గా ఉంది. సో, వింటర్ అనేది నాకు క్రూషియల్ పీరియడ్ అనమాట. దేనికి? వీటిని బ్యాలెన్స్ చేయాలనుకుంటే. అంటే ఈ మూడిటిని సేమ్ పర్సెంటేజ్ తీసుకురావాలంటే నేను ఫుడ్‌ని వాడుకుంటూ ఆప్టిమమ్‌గా వింటర్‌లో వర్క్ చేయొచ్చనుకుంట దాని మీద. సో, అదేమని బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో ఎలా ఉంది? సో, వాతపిత తగ్గుతోంది. కఫ మాత్రం పెరుగుతోంది. సో, దేర్‌ఫోర్ ఆ! అంటే ఇక్కడ పార్షియల్‌గా దీన్ని అలైన్ అవుతోంది. పార్షియల్‌గా దీనికి అపోజ్ అవుతోంది. పూర్తిగా సో, దేర్‌ఫోర్ నేను ఏమేం ఫుడ్స్ వాడుండాలి? ఈ పొజిషన్ రాటానికి. అంటే సేమ్ ఇలాంటి పొజిషన్ రావడానికి ఏ ఫుడ్స్ వాడాలి? జాగ్రత్తగా చూడండి. ఈ స్వీటు, బిట్టరు పెట్టాననుకోండి. జాగ్రత్తగా చూడండి. స్వీట్, బిట్టరు. సో, ఇప్పుడేమైంది ఆల్‌మోస్ట్ ఆల్ సేమ్ దీనిలాగా వచ్చింది. నేను టోటల్ ఫుడ్ కాంబినేషను సో, దేర్‌ఫోర్ ఇలా వచ్చింది. సో, కఫ, వాతని ఇంక్రీజ్ చేయటానికి పొజిషన్‌లో ఉంది. పిత్తని తగ్గించడానికి పొజిషన్‌లో తీసుకొచ్చా. సో, నేను వింటర్ టైమ్‌లో నా బ్రేక్‌ఫాస్టు ఈ ఇంగ్రీడియెంట్స్ ఉండేట్టుగా చూసుకోవాలనమాట. ఇక్కడ స్వీట్ అనంగానే ఏదో షాప్‌లో కొనుక్కున్న గులాబ్ జామ్ తినేయటమో, లేపోతే కాజా తినేయటమో అని అర్థం తీసుకోవద్దు. కార్బోహైడ్రేట్స్ అన్నీ స్వీట్‌లోకొస్తాయి. కార్బోహైడ్రేట్సు, దుంప కూరలు ఇవన్నీ స్వీట్‌లోకే వస్తాయి. హ్మ్. ఆల్రెడీ ఇంతకుముందు స్లైడ్‌లో స్వీట్ అంటే ఏ ఏ పదార్థాలొస్తాయి? ఓహ్! షోర్ అంటే ఏ పదార్థాలొస్తాయి? ఎస్టిగ్నెంట్ అంటే ఏ పదార్థాలొస్తాయి? ఫోటోల రూపంలోనే పాత వీడియోలో చూపించడం జరిగింది కదా! సో, దాన్ని కొంచెం ఫాలో అవ్వండి. అంతేగాని మన మనసులో ఉన్న అర్థాన్ని తీసుకోవద్దు. సో, క్లియర్ అయిపోయింది గదా! అదే సపోజు ఇంకో సీజన్‌కెళ్దాం. రైనీ సీజన్‌కెళ్ళా. సపోజ్ రైనీ సీజన్ సిట్యుయేషన్ ఇలా ఉంది. చూసారా? సో, దేర్‌ఫోర్ వీటిని బట్టి ఒక ఐడియా తెచ్చుకోవచ్చనమాట. దీనికి ఇది కాంట్రరీగా ఉంది. దీనికి కాంట్రరీగా ఉంది కాబట్టి నేను వీటి యొక్క కాంబినేషన్ ఎలా తీసుకోవాలి బ్రేక్‌ఫాస్ట్‌లో మోడరేట్‌గా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీటన్నిటిలో ఏ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు. కానీ మోడరేట్‌గా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో, లైక్ దట్ అన్నమాట. ఇలాగా యూ కెన్ యూజ్ థిస్ ఎక్సెల్ షీట్ ప్రిపేర్ అయింది. ప్రిపేర్ చేసిన ఎక్సెల్ షీట్ మనం చక్కగా వాడొచ్చు. ఒకసారి మళ్ళా రన్ చేసి చూపిస్తా ఇక్కడ. చూడండి. ఇది డిఫరెంట్ సీజన్‌లు అన్నమాట. ఇప్పుడండి అటమన్ సీజన్‌లో ఎలా ఉంది? హ్మ్. అటమన్ సీజన్‌లో చూడండి కరెక్ట్‌గా
దానికి రివర్స్‌గా ఉంది. అదెలా ఉంది ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇగో ఇలా ఉంది. రెడ్, గ్రీను, రెడ్ ఉంది. చూడు ఇక్కడెలా ఉంది? రెడ్, గ్రీన్, రెడ్ సేమ్ అయిపోయింది. సో, సేమ్ ప్యాటర్న్ ఉంది. అంటే ఆటమ్ సీజన్‌లో ఆటమన్ సీజన్‌లో రైనీ సీజన్ తర్వాతొచ్చే సీజన్‌లో చాలా కేర్ తీసుకోవాలన్నమాట నేను ఆరోగ్యపరంగా. ఫుడ్ పరంగా ఏం తింటున్నాననేది చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ 2 సేమ్ ఉన్నాయి. సేమ్ నేచర్‌ని అగ్రివేట్ చేసేస్తుంది. సేమ్ నేచర్‌ని అగ్రివేట్ చేసేసే అవకాశం ఎక్కువుంటుందిక్కడ. సో, ఇలా అన్నమాట. ఇలాగా ఈ ఎంటైర్ ఫిల్టర్ చేసిన దీన్ని వాడొచ్చు. యూ కెన్ యూజ్ ఫర్ ఇట్. ఇక్కడ కొంచెం లాజికల్‌గా ఆలోచించాలి. ఏది ఎక్కువ తినాలి, ఏది తక్కువ తినాలి అనేది డైరెక్షనే వస్తుంది. క్వాంటిటీనే చెప్తున్నాం ఇక్కడ. బట్ ప్రతి ఫుడ్‌లోనూ 6 రుచులు ప్రతిరోజు నీ యొక్క టోటల్ డేలో తీసుకుంటే అది బ్రేక్‌ఫాస్ట్ అయ్యుండొచ్చు, లంచ్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు, స్నాక్స్ అవ్వచ్చు. బట్ ఏదైనా 6 రుచులు మటుకు ఇంక్లూడ్ అవుతూ ఉండాలి. అయితే వాటి క్వాంటిటీని ఎలా మేనేజ్ చేయాలి? ఏ టైంలో తింటున్నావు? ఏ సీజన్‌లో తింటున్నావు బట్టి క్వాంటిటీ పెంచాలా? క్వాంటిటీలు తగ్గించాలా? ఏది తగ్గించాలి? ఏది పెంచాలి? ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ఒక రఫ్ ప్లాన్ అన్నమాట. ఇలాగ వాడగలిగితే దట్స్ ఎ కరెక్ట్ మెథడ్ అవుతుంది. ఒకసారి ప్యాటర్న్ ఫార్మ్ చేసేసుకుంటే చాలు. ఇక్కడ వాల్యూమ్‌లే మారుస్తున్నావు నువ్వు. క్వాంటిటీలే మారుస్తున్నావు. సో, నా ఇంట్లో నలుగురు మనుషులుంటే 4 రకాల వంటలు వండవలసిన అవసరం లేదు. సేమ్ వంట వండినా వాళ్ళ యొక్క శరీర తత్వం బట్టి ఏ ఐటెమ్ ఎక్కువ తినాలో అది ఎక్కువ తింటారు. ఏ ఐటెమ్ తక్కువ తినాలో తక్కువ తింటారు. అలాగా ఒక కోఆర్డినేటెడ్‌గా ప్లాన్ చేసుకోవాలి ఒక ఫ్యామిలీలో. రైట్. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం. ఈ ఈ ఫైలు ఒకవేళ ఈ ఎక్సెల్ ఫైల్ ఉంది కదా! ఈ ఎక్సెల్ ఫైల్ కావాల్సిన వాళ్ళు కామెంట్‌లో వాళ్ళ ఈమెయిల్ ఐడీ పెట్టినట్టయితే వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేస్తాను. థాంక్ యూ.